సర్వే జన సుఖినో భవంతు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవిదాస్. సో ఇవాళ అష్టావక్ర గీత చెప్పాలనిపించింది సరదాగా. మీరు కూడా సరదాగా వినండి. అష్టావక్ర గీత చాప్టర్ 1 1వ శ్లోకం. సో అష్టావక్ర గీత, భగవద్గీత, బ్రహ్మసూత్రం, దశోపనిషత్, ఇవన్నీ పరమ సత్యాన్ని చెప్తున్నాయి. బ్రహ్మసూత్రము, అష్టావక్ర గీత ఇవి ప్రత్యక్ష జ్ఞానం. ఒకటి పరోక్ష జ్ఞానం, ఒకటి అపరోక్ష జ్ఞానం. పరోక్ష జ్ఞానం అంటే మనకన్నా వేరుగున్న జ్ఞానం, ఈశ్వర జ్ఞానం. ప్రత్యక్ష జ్ఞానం అంటే, అపరోక్ష జ్ఞానం అంటే మన గురించి జ్ఞానం, మనం ఎవరమో మన పరిచయాన్ని తెలిపిస్తుంది అష్టావక్ర గీత. మనం శరీరం కాదు, ఆత్మ అని పరమ సత్యం జ్ఞానం చెప్పేటిదే అష్టావక్ర గీత. ఇది భగవద్గీత కన్నా కొంచెం శ్రేష్టమే. భగవద్గీతలో కర్మకాండ చెప్పింది ఉన్నది, ఆడ భక్తి యోగ చెప్పింది ఉన్నది, కొన్ని నియమాలు చెప్పిన ఉన్నాయి, ధ్యాన పద్ధతి చెప్పింది ఉన్నది. భగవద్గీతలో పద్ధతులు ఉన్నాయి, కానీ అష్టావక్ర గీతలో ఏ పద్ధతులు లేవు. డైరెక్ట్ లక్ష్యం, మన లక్ష్యం ఏంటి, మనం ఇవ్వలేము. డైరెక్ట్ పిహెచ్డి జ్ఞానం లాగా ఇది ఒకటి. ఆత్మ గురించి చెప్పింది ఉన్నది, దానికోసం ఏ సాధనాలు లేవని చెప్పింది ఉన్నది, ఏ నియమాలు లేవని చెప్పింది ఉన్నది, స్పష్టంగా చెప్పేవాడు ఈశ్వరుడు. అయితే భగవద్గీత మొదలైంది అర్జును యొక్క విషాద యోగంతో మొదలైంది. అర్జును యొక్క అవస్థ అని ఇక్కడ జనక మహారాజు యొక్క అవస్థ, ఇద్దరిది విపరీతం ఉన్నాయి, ఇద్దరిది భావాలు. అర్జునుడు కర్తవ్యబద్ధుడైండు, ముందు యుద్ధం చేస్తా అన్నాడు, రాజ్యం అంతా పోగొట్టుకున్నాడు, 13 ఏళ్ళు వనవాసం, అజ్ఞాతవాసం. దాని తర్వాత వాళ్ళ రాజ్యం వాళ్ళ కావాలని దుర్యోధనకు అడిగితే దుర్యోధను అంటాడు, సూది మందం నిలబడే జాగ అంటే భూమి కూడా నేను ఇయ్యనన్నాడు. అప్పుడు యుద్ధం చేయాల్సి వచ్చింది. కృష్ణుడు శాంతిదూతగా వెళ్ళిండు, కానీ కృష్ణుని మాటలు కూడా ఎవరు వినలేరు. తప్పలేదు మహాభారత యుద్ధం. అర్జునుడు యుద్ధానికి సిద్ధపడ్డాడు. యుద్ధ భూమి మీద వచ్చిన తర్వాత కృష్ణునికి అంటుండు, కృష్ణ సైనయోరుభయోర్ మధ్య స్థాపయిత్వా రథోత్తమ. కృష్ణ, నా మీద యుద్ధంకి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముఖాలను నేను చూసేది ఉన్నది. ఈ రథాన్ని ఈ యుద్ధ భూమి యొక్క మధ్యలో నిలబెట్టు కృష్ణ అని అంటే, కృష్ణుడు సరళంగా వైకేసి ఆ యుద్ధ భూమి మీద ఆపిండు. అప్పుడు అర్జున్ మీద యుద్ధానికి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో అందరికీ చూసిండు ఒక్కసారి. భీష్మ పితామహ ఉన్నాడా, కౌరవులు 100 మంది కౌరవులు, దాని తర్వాత మిత్రులు, మామలు, శకుని, గురువు ఉన్నాడు, భీష్మ పితామహ, వీళ్ళందరికీ చూసికేసి ఒక్కసారి హృదయం ద్రవించికేసి భయం అవుతుంది అర్జున్కి. స్వజనం హీ కథం హత్వా సుఖిన శ్యామ మాధవ అని అంటుండు. నా స్వజనులు వీళ్ళంతా, వాళ్ళకి నేను ఎట్లా చంపాలి అని అంటుండు.
గాంధీవం స్రంసతే హస్తాత్ త్వక్షివ ప్రదయ్యతే నచ శక్నమ్యవస్థాతం భ్రమతి వశమేమన. కృష్ణ, నా మనసు భ్రమితమవుతుంది, గాంధీవం నేను విడిచిపెడుతున్నా, నాతోటి అయితలేదు, యుద్ధం కాదు నాతోటి. గురువుణ హత్వాయి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్షమపీహ లోకే అత్వార్థ కామాస్తు గురువుని హైవ భుంజ్య భోగాన రుధిర ప్రదిగ్ధ. నా గురువులు ఉన్నారు, నా పూజనీయులు గురువు ఉన్నాడు ద్రోణాచార్య, నా తాత భీష్మ పితామహ. ఎట్లా చంపాలి? నా పూజనీయులు ఉన్నారు. దాని తర్వాత ముందు అంటున్నాడు, ముందటి శ్లోకంలో అంటున్నాడు, కృష్ణ నేను యుద్ధం చేస్తే ఇక్కడ ఉన్న ఎంతమంది క్షత్రియులు ఉన్నారో వాళ్ళందరూ చనిపోతారు, నాతో సామర్థ్యం ఉన్నది. కానీ ఈ క్షత్రువులు చనిపోయినాక వాళ్ళ భార్యలు విధవలవుతారు, వర్ణసంకర ఉత్పన్నమవుతుంది, ఆ స్త్రీలు చెడు మార్గానికి పోతారు, చచ్చిపోయిన వాళ్ళ భర్తల యొక్క పిండ ప్రదానం కాదు, అంత పాపం అవుతుంది. వద్దు కృష్ణ, యుద్ధం చేయను అని యొక్క ధర్మశాస్త్రాలు కృష్ణునికి చెప్తాడు అర్జునుడు. ఇదంతా విషాద యోగం. దాని తర్వాత 2వ అధ్యాయంలో అయితే అర్జునుడు కార్పణ్యదోష పహతస్వభావ పృచ్ఛామి ధ్వాం ధర్మ సమ్మూఢచేత యచరశ్చాన్ని స్తమ్రూపిస్తన్మే శిష్యస్తేహం షాది మాం తాం ప్రపన్నం. అన్ని నీతి వాక్యాలు కృష్ణునికి చెప్పి దాని తర్వాత కృష్ణ కార్పణ్య దోషం నాకు చుట్టుకున్నది, ధర్మ సమ్మూఢ చేత అంటే నేను మూడునైనాను. అంటే నేను మూర్ఖవుతున్నాను, నా ధర్మం ఏంటో నా కర్తవ్యం ఏంటో నాకు తెలుస్తలేదు. కృష్ణ, నువ్వే నాకు గురువు, శిష్యస్తేహం షాది మాంతం. నేను నీ శిష్యుడున్నా, నువ్వు నా గురువును, నాకు నా కర్తవ్యం ఏంటో చెప్పు. అర్జునుడు మోహంలో పడ్డాడు. నా మనసులు, నా గురువు, నా తమ్ముడు, నా తమ్ముళ్ళు, నా భీష్మ పితామహ, ఈ మాయలో పడ్డాడు అర్జును ద్వారా సమస్త ప్రపంచానికి భగవంతుడు మనకు జ్ఞానాన్ని ఇచ్చిండు. అర్జునుకు మాధ్యం చేసి మనకు అందరికీ, అర్జునుకి ఒక్కరికే కాదు, అందరికి సమస్త ప్రపంచానికి ఇచ్చిన భగవంతుడు. అర్జున్ యొక్క మోహము, ధర్మ సమ్మూఢచిత ధర్మము మర్చిపోయాడు. క్షత్రియ ధర్మం అంటే ఏంటి మర్చిపోయాడు, నా మనసులు, నా బాంధవులని. అక్కడ మొదలైంది భగవద్గీత. అర్జున స్థితి అది. కానీ ఇక్కడ అష్టావక్ర గీత ఏమైతే ఉన్నదో, అష్టావక్రంలో గీత లోపల జనక మహారాజు సామాన్య వ్యక్తి కాదు, అతని లోపల ఎంతో వివేకం ఉన్నది, ఎంతో స్పష్టత ఉన్నది. అంతఃకరణం లోపల ఎలాంటి కోలాహలం లేదు, ఎలాంటి శంకలు లేదు, ఎలాంటి విషాదం లేదు, స్పష్టమైన జిజ్ఞాస ఉన్నది పరమసత్యాన్ని తెలుసుకోవాలని. అందుకే జనక మహారాజు అష్టావక్రునికి వినంతి చేసి అడుగుతుంది. అష్టావక్రముని అష్టవంకరలో ఉన్న శరీరంతో కానీ బుద్ధి మాత్రం సరళంగా ఉన్నది, ఆత్మస్థితిలో బ్రహ్మజ్ఞాని ఉన్నాడు. జనక మహారాజు సభలోపట జ్ఞాన చర్చ జరుగుతుంది. ఒకరోజు పరమసత్యం జ్ఞానం బ్రహ్మజ్ఞాన చర్చ జరుగుతుంటే ఆ చర్చలో అష్టావక్ర ముని శుద్ధ ఈ చర్చలో భాగం తీసుకోవడానికి వచ్చిండు ఒకరోజు. అదే రోజు వచ్చిన తర్వాత ఈ యొక్క అష్టవంకరలో ఉన్న అష్టావక్ర ముని యొక్క శరీరాన్ని చూసి ఆడ ఉండే పండితులు, జ్ఞానులు అందరు నవ్వారు. అతను నడుస్తుంటే అష్టవంకర్లు శరీరం కదులుతూ ఉంటుంది, అతని శరీరాన్ని చూసి నవ్వుతారు అందరూ. అప్పుడు అష్టావక్ర ముని శుద్ధ గట్టిగా నవ్విండు. నవ్విన తర్వాత ఆడ ఉన్న జనక మహారాజు అంటుండు, హే ముని,
నీ శరీరం అష్టవంకరలు ఉన్నదని ఈడ ఉన్నోళ్ళు అందరు నవ్వుతుర్రు, దీనికి ఏమైనా ఒక అర్థం ఉన్నది, మీరెందుకు నవ్వుతురు అని అంటే అష్టావక్రముని దానికి అర్థం ఏమంటాడంటే, అర్థం చెప్తాడు. ఈడ వేదాంత చర్చ, బ్రహ్మ జ్ఞానం గురించి చర్చ అవుతుంది. మంచి ఉచ్చ ఆసనం మీద కూర్చున్నారు, మంచి వస్త్రాలు వేసుకున్నారు, మంచి విభూతి పట్టలు పెట్టుకొని వేదాంతం మాట్లాడుతుర్రేడా, బ్రహ్మ జ్ఞానం గురించి మాట్లాడుతుర్రేడా. కానీ ఈ కనిపించే దేహం ఏమైతే ఉన్నదో, ఈ చర్మాన్ని చూసి, మీరు బాహ్య చర్మాన్ని చూసి నవ్వుతుర్రు. మీ యొక్క జ్ఞానం ఏ స్థితిలో ఉన్నారు మీరు, అది చూసి నాకు నవ్వు వచ్చింది. మాట్లాడేదేమో నిరాకార బ్రహ్మ చర్చ, కానీ మీరు చూస్తుంది ఏమో బాహ్య చర్మాన్ని. మీ బుద్ధిని చూసి నాకు నవ్వు వచ్చిందని అంటాడు. అప్పుడు జనక మహారాజు కొంచెం కదిలింది హృదయం లోపట. ఈ వ్యక్తి శరీరంతో అష్టవంకరలు ఉన్నాడు, కానీ జ్ఞానంలో పరిపక్వ ఉన్నదని అష్టావక్ర యొక్క ముని మాట లోపల గాంభీర్యాన్ని తెలుసుకొని అతను స్వాగతించి అప్పుడు ప్రశ్నోత్తర చర్చలైనాడు. సో జనక మహారాజు తెలుసుకున్నాడు అష్టావక్ర ముని యొక్క ఒక్క రెండు మాటలు కూడా స్థితి, అతను ఏ స్థితిలో ఉన్నాడని. ప్రారంభంలోనే జనక మహారాజు ఎంతో ఉచ్చ జ్ఞానం ప్రాప్తికి జిజ్ఞాస ఉన్నాడు. జనక మహారాజు అర్హత ఉన్నోడే బ్రహ్మజ్ఞానం గురించి మాట్లాడతాడు. అర్హత లేనాడు సంసారం యొక్క ప్రాపంచిక విషయాల గురించి మాట్లాడతాడు. నాకేదో మంత్రము, తంత్రము, యంత్రము అంటాడు. ప్రాపంచిక విషయాలు ఇవన్నీ. ఏదైతే అశాశ్వతం ఉన్న విషయాలే అడుగుతాడు సామాన్య వ్యక్తి. బ్రహ్మజ్ఞానం ఎవడు అడగడు. లక్షల్లో 1000లో ఎవడో ఒకడు అడుగుతాడు. బ్రహ్మ జిజ్ఞాస అందరు చెయ్యరు. ఏదన్నా కృష్ణ కథలో, రామాయణము ఇలాంటి ప్రవచనాలకు పబ్లిక్ బాగా మంది వస్తారు, వింటారు. భాగవతం అన్నా, రామాయణం అన్నా అందరు నాకు వస్తారు. కానీ వేదాంతం చర్చ ఏడైతే జరుగుతుందో ఆడెవ్వరు రాదు. ఎందుకంటే ఇది అర్థం కాదు, ఈ విషయం అందరికి అర్థం కాదు. వేదాంతాన్ని వినడానికి కూడా అధికారి కావాలి. అందరు అధికారిలే ఉన్నారు, కానీ విషయం పట్టుకోవడానికి వాని మనస్సు పట్టుకోదు. మనస్సు, బుద్ధి శుద్ధం ఉండాలి, దీనికి పట్టుకుంటాడు. సో జనక మహారాజు అర్హత ఉన్నవాడే. తను కూడా భగవద్గీతలో ఒక శ్లోకంలో జనకాదయ నిష్కామకర్మ అంటే ఎవరు, జనకుడు అని శ్రీకృష్ణ పరమాత్ముడు గీతలో చెప్తాడు. జనక మహారాజు యొక్క పేరు కర్మయోగంలోనూ వస్తుంది, ఒక జాగలో వస్తుంది. నిష్కామకర్మ అంటే జనక మహారాజు. ఆత్మజ్ఞానానికి అత్యంత దగ్గర ఉన్నాడు జనక మహారాజు. భగవద్గీతలో సుద్ధా కృష్ణుడు మొదలుపెట్టిండే ఆత్మజ్ఞానం ఆడికెళ్ళి స్టార్ట్ చేసి, అష్టావక్ర గీత కూడా ఆత్మజ్ఞానమే స్టార్ట్ అయ్యి. ఇలా కర్మకాండ లేదు, భక్తి యోగం లేదు అష్టావక్ర గీతలో. సో ఫస్ట్ ప్రశ్న, ఫస్ట్ జనకువాచ, జనక మహారాజు ప్రశ్న. శ్లోకం ఉన్నదిట, నేను అంట. కథం జ్ఞానమవాప్నోతి కథం ముక్తిర్భవిష్యతి, కథం జ్ఞానమవాప్నోతి కథం ముక్తిర్భవిష్యతి.
వైరాగ్యం చ కథం ప్రాప్తం మేతద్ బ్రూహి మమ ప్రభో. వైరాగ్యం చ కథం ప్రాప్త మేతద్ బ్రూహి మమ ప్రభో. అయితే జనక మహారాజు అడుగుతుండు, హే ప్రభు, నాకు జ్ఞానం ప్రాప్తం ఎట్లా అవుతుంది, నాకు ముక్తి ఎట్లా ప్రాప్తి అవుతుంది, నాకు వైరాగ్యం ఎట్లా ప్రాప్తి అవుతుంది? వినంతి చేస్తాడు. ప్రభువు చెప్పు నాకు, హే మునివరి, కథం జ్ఞానము ఆప్నోతి, కథం ముక్తిర్భవిష్యత్. జ్ఞానం ప్రాప్తం కావాలంటే ఏం కారణాలు ఉన్నాయి, ముక్తికి వైరాగ్య కారణాలు చెప్పు. ముక్తిని అడుగుతుండు. మొదటి ప్రశ్ననే ముక్తి. జ్ఞానం, వైరాగ్యం, ముక్తి. తాత్పర్యం, హే జనక, సో నెక్స్ట్ శ్లోకంలో ఈ ప్రశ్న వేసినాక నెక్స్ట్ శ్లోకంలో అష్టావక్రుడు ఏమంటుండంటే, ముక్తిమిచ్చామి చేత్తాత్ విషయాన్ విషయత్యజేత్ క్షమా ఆర్జవం దయా సంతోషం సత్యం పీయూషవద్వజ. ముక్తిమిచ్చామి చేత్తాత్ విషయాన్ విషయత్యజేత్ క్షమా ఆర్జవం దయా సంతోషం సత్యం పీయూషవద్వజ. హే జనక మహారాజా, నీకు ముక్తి కావాలంటే ప్రాపంచిక విషయాలు అంటే రాగము, ద్వేషము, మానము, అపమానము, మోహము, మత్సర్యం, ఇవన్నీ విషంతో సమానం, విషంతో సమానం తెలుసుకొని దాన్ని త్యాగం చేయి. ప్రాపంచిక విషయాలను త్యాగం చేయి అంటుండే. అది విషంతో సమానమని తెలుసుకొని త్యాగం చేయి. ప్రాపంచిక విషయాలంటే ఇవే కామము, క్రోధము, లోభము, రాగము, ద్వేషము, మానము, అపమానము. ఇవన్నీ ఉన్నప్పుడు ఆత్మజ్ఞానం ఎవరికి కాదు. రాగద్వేషాలు ఉన్నాయంటే జీవభావనలో ఉన్నట్టు వాడు. కానీ జీవభావన దేహం వలనే వచ్చింది. అష్టావక్రుడు ఈ దేహభావన నుంచి ఆత్మజ్ఞానం తేవాలే శిష్యునికని బాహ్య విషయాలు ఏమైతే ఉన్నాయో, ఈ యొక్క ప్రాపంచిక విషయాలు, ఈ విషయాలు విషంతో సమానం తెలుసుకొని త్యాగం చేయని చెప్తున్నాడు. తర్వాత క్షమా ఆర్జవం దయా సంతోషం సత్యం, ఇవన్నీ అమృతంలాగా సేవనం చెయ్యని చెప్తుంది. ఏది త్యాగం చేయాలి, ఏది సేవనం చేయాలి, రెండు చెప్తుంది. త్యాగం అంటే మనం సంపాదించుకున్న ఇప్పటిదాకా ఏమైతే గుణాలు ఉన్నాయో, ప్రాపంచిక గుణాలు, చిన్నప్పటికెళ్ళి నేను నాది అని ఎన్నో ధారణలు మనం మైండ్లో, అన్ని ఆలోచనలు, సిద్ధాంతాలు, మనిషి ప్రతి మమకారాలు, అశాశ్వతమైన విషయాల మీద శాశ్వత సంబంధాలు పెట్టుకునే ఏమైతే ఉన్నాయో చూడు, ఇవన్నిటి నువ్వు త్యాగం చేయంటున్నావు. అవి త్యాగం చేసినాక నీలో క్షమ, ఆర్జవం అంటే సరళత, సరళంగా ఉండడం, దయ, సంతోషం, సత్యము, ఇవన్నీ అమృతంలాగా సేవనం చెయ్యంటుండు. సత్యదర్శనం కావాలి అంటే మనసు అంతర్ముఖం కావాలి. మనసు అంతర్ముఖమైనప్పుడే ఈ లోపల ఎవడు ఉన్నాడో అప్పుడు తెలుస్తుంది. నిరాకార బ్రహ్మం అంటే అప్పుడు తెలుస్తుంది. మనసు ప్రాపంచిక విషయాల మీద ఉన్నప్పుడు ఎప్పుడు తెలుసుకోలేడు. ప్రాపంచిక విషయాలు త్యాగం చేయాలి. ఏ గురువు అయినా శిష్యునికి ఆధ్యాత్మిక మార్గంలో, ప్రగతి మార్గంలో
వానికి నియమాలు, సాధనాలు, జపము, తపము ఏమి చెప్తాడు ఆశ్రమంలో. కానీ అష్టావక్రముని ఈడ జపము, తపము ఏమి చెప్తలేడు. నువ్వు చిన్నప్పటికెళ్ళి రాగద్వేషాలు ఏమైతే పెంచుకున్నావో, జీవభావన, ఈ దేహభావన, వీటికి త్యాగం చేయ ముందు అన్నాడు. అన్నీ నియమాలు ఏం చెప్పలేడా, ఒకటే మాట, త్యాగం చేయి అంతే. శిష్యుడు ఎవరైతే ఉన్నాడో, ఎవ్వరు కూడా గురువు లేకుండా జ్ఞానాన్ని సంపాదించలేరు. 99% గురువు లేకుండా జ్ఞానాన్ని ఎవరు సంపాదించలేరు. ఉదాహరణ మనం తీసుకోవచ్చు. ఒకవేళ భగవాన్ రమణ మహర్షి తెలియదు, పూర్వజన్మలో గురువు ఉండవచ్చు. గురువు అంటే ప్రత్యక్ష గురువు అని కాదు, హృదయం లోపల ఉన్న కూడా చైత్య గురే. దత్తాత్రేయుడు కూడా ప్రకృతిలో ఉన్న పంచమహాభూతాలను, కొన్ని ప్రాణులను, వృక్షాలు, నదులు, కుక్కలు, ఎన్నో విషయాలు, ప్రకృతిలో ఉన్న విషయాలను, జీవరాశులను చూసి దాని లోపల, ఆ జీవరాశి లోపల ఉన్న స్థితిని చూసి తనకు కూడా అలా ఉండాల అనిపించింది. నిష్కామకర్మ, పరోపకారం, ప్రకృతిలో ఏమైతే ఉన్నాయో అవిటిని చూసి ప్రాప్తం చేస్తున్నాడు అతను. కానీ ఇది అందరితో సాధ్యం కాదు, అందరితోటి కాదు. శిష్యుని యొక్క హృదయంలో ఏం జరుగుతుంది, హృదయంలో ఏమైతే చెత్త ఉన్నదో ఆ చూసుకునే క్షమత ఇవ్వలేదు. అసలు మనసులో ఏం ఆలోచనలు వస్తున్నాయి, ఏ ఆలోచనలు పోతున్నాయి, ఏది బాధిస్తుంది, ఈ మనసులో తొంగి చూసేది శిష్యుని లోపల క్షమత లేదు. అందుకే గురువు అవసరం అందరకు. గురువు లేకుండా జ్ఞానాన్ని సంపాదించలేరు. శిష్యుడు స్వయం దర్శనం చెయ్యాలంటే గురువు కావాలి. అజ్ఞానం అనే ఆవరణం ఏమైతే ఉన్నదో హృదయం లోపల, పంచకోశాత్ అతీతంగా ఏమైతే హృదయంలో బ్రహ్మం ఉన్నదో, ఆ యొక్క బ్రహ్మాన్ని, సత్యాన్ని తెలుసుకోవాలంటే ఈ యొక్క అజ్ఞానాన్ని అన్ని భేదించుకుపోవాలి. భేదించుకుంటూ పోయికేసి ఆ సత్యాన్ని తెలుసుకోవాలి. ముందు దోషాలు ఏంటో ఉన్నాయి అవి తెలుసుకోవాలి. ఆ దోషాలను తెలుసుకుని దానికి పక్కకెట్టి దాని తర్వాత సత్యాన్ని తెలుసుకోవాలి. అందుకే గురువు అవసరం. గురువు శిష్యునిలో ఉన్న ప్రాపంచిక ఏమైతే విషయాలు, ఏడేడ బంధనంలో ఇరుక్కున్నాడో దాని నుంచి ముక్తికి మార్గాన్ని ఇస్తాడు. దాని నుంచి ఎలా తప్పించుకోవాలి, ఎలా తప్పించాలి, దానికి మార్గాన్ని ఇస్తాడు. దుర్గుణాలు గురువు తీయడు, దానికి మార్గం చెప్తాడు. అది మార్గం మనం ఆచరించి ఆ దుర్గుణాలను తీసుకోవాలి. దుర్గుణాల నుంచి ముక్తి కన్నా ఈ దుర్గుణాలు ఎలా వస్తున్నాయి తెలుసుకోవాలి. దుర్గుణాలు మనము ఆలోచనలు ఏడించట వస్తున్నాయి. ఈ ఆలోచన రానికి కారణం ఏమి? సంఘం వలన వచ్చిందా, మనం సృష్టించుకున్నామా? ఇవన్నీ మనసులో తొంగి చూడాలబడుతుంది. ఏ విషయం ఎక్కువ బాధిస్తుంది, మాటికి గుర్తొస్తుంది, దానిపైన మన ఆలోచన ఏమి? క్రోధమా, లోభమా, మోహమా, కామమా? ఇది మనం తెలుసుకోవాలి. ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది ఆలోచనలు. దీన్ని తెలుసుకోవాలి. ఒకటే మాట, అశాశ్వతమైన విషయాల మీద మనం శాశ్వతం బంధం పెట్టుకోవడమే అన్ని దుఃఖాలకు కారణం. ప్రపంచంలో ఎన్నైతే విషయాలు ఉన్నాయో అవన్నీ ప్రాపంచిక విషయాలు. ప్రపంచం అంటే అశాశ్వతం. దీని మీద శాశ్వత బంధం పెట్టుకున్నాం. మూలం మన శరీరం మీద మనకు బంధం తెగిందా,
ఇక మనము దేనిపైన అయితే డిపెండ్ ఉన్నాం అవి అన్నిటి మీద బంధం పోతుంది. సంబంధం అవసరానికే, ప్రపంచం అవసరానికే, ఆహారం, జలము అన్ని అవసరానికే సంబంధం. కానీ బంధం డేంజర్. బంధం అంటే మన హృదయంలో నాటుకొని పెట్టుకున్నాం మనం. అది కామం, అది బీజం పెరుగుతూ ఉన్నది, ఆసక్తి పెరుగుతూ ఉంటుంది బంధంలో. అవసరానికి ఉపయోగించుకో, మైండ్ ఓపెన్, క్లీన్ పెట్టుకో, ఏది బాధించు. ప్రపంచంలో ఎన్నో జాగాలు ఎన్నో విషయాలు అవుతున్నాయి, అవి ఏం బాధిస్తలేవు మనం. కానీ మనం ఏ విషయాల ప్రతి మనం అటాచ్మెంట్ పెట్టుకున్నామో అవే మనకు బాధిస్తుంది. ఏడ అటాచ్మెంట్ ఉందా ఆడ మనసు ఉన్నది, ఆడ రాగద్వేషాలు ఉన్నాయి. అశాశ్వతమైన విషయాల మీద ఆసక్తి పెట్టుకోవడమే బంధం. ఈ బంధం ఏడుందో తెలుసుకోవాలి ముందు. ఈ బంధంలో ఉన్నవాడు ఎప్పుడు ముక్తి కాడు. సర్వదుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి. అన్ని దుఃఖాల నుంచి నివృత్తి అయిన తర్వాతనే పరమానంద ప్రాప్తి. ఎవరికైనా అంతే. అందుకే ప్రపంచం అవసరానికి ఉపయోగం చేసుకోవాలి. దాని హృదయంలో ఆలోచనలు కానీ, సిద్ధాంతాలు కానీ, మనుషులు కానీ, పదవులు కానీ ఏది కూడా మనం శాశ్వతంగా స్టోర్ చేసుకోవద్దు. దాని మీద అటాచ్మెంట్ పెట్టుకోవద్దు. అటాచ్మెంట్ దుఃఖానికి కారణం. సో సమస్య బయట లేదు, మనసులో ఉన్నది. మూలం అహంకారం, నేననే అహంకారం కారణం. దానికి సహాయం మనసు. ఆలోచనలు తెస్తుంది, ఆ ఆలోచన యొక్క చింతనం మననం చేస్తాడు జీవుడు, తృప్తి చెందుతాడు, అహంకారానికి పోషణం దొరుకుతుంది. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అసలు హృదయంలో ఏమవుతుందో మనకే తెలియదు. అందుకే గురువు కావాలి, గురువు మార్గదర్శకుడు. సో అష్టావక్రముని అనుభవంతో చెప్తున్నాడు, విషయాలు విషంతో సమానం నాయన, అవి బాధిస్తాయి నిన్ను. అందుకే నీలో క్షమ, దయ ఇవన్నీ గుణాలు వికసితం చేసుకో. సో క్షమ అంటే ఏమి? క్షమ యొక్క అర్థం సంసారం యొక్క విషయాలు, దానికి విలువను మనం ఇస్తాం. మానము అపమానం చేస్తే మనకు సహనం కాదు. మన లోపల క్షమించే హృదయమే లేకున్నప్పుడు మనం ఎట్లా క్షమిస్తాం? మన లోపల ద్వేషం ఉన్నది, ఎట్లా క్షమాపణ అవుతుంది? ద్వేషం ఉన్నవాడు ఎప్పుడు క్షమించడు. క్షమ అనే గుణము నాటకం చేయద్దు. కొంతమంది నాటకం చేస్తారు. బాగా గొడవైన తర్వాత కొట్టాలనుకుంటాడు, అంతే తిట్టాలనుకుంటాడు. నలుగురు వచ్చి ఆపినాక పొంతిరా క్షమించి వదిలేరా అని అంటాడు. లేకపోతే ఎదుటివాడు కాలు మొక్కినాక నన్ను క్షమించు అని వాడు ఒక మాట అంటే అయితే మళ్ళొకసారి ఇట్లా చేయకు అని అంటాడు. హృదయంలో అగ్నిపర్వతాలు బద్దలైతా అవుతాయి మాట వరుసకు. అయితే మళ్ళొకసారి ఇట్లా చేయకు అని అంటాడు. అట్లా కాదు, ప్రాపంచిక క్షమ వేరు. రాగద్వేషాలు లేనివాడే, ఎలాంటి ఎవరి మీద అటాచ్మెంట్ లేనివాడే, అందరికీ సమభావంతో చూసేవాడే క్షమించే హృదయం ఉంటుంది. అసలు వాడు పట్టుకోడు, ఎవరికి మనసులో ఏ విషయాలు పట్టుకోడు, క్షమించే మాటలే లేదు ఈడ. వాస్తవిక క్షమ ఎవడు చేస్తాడంటే స్వచ్ఛమైన మనసున్నోడు చేస్తాడు. వాడికే సాధ్యం ఇది. జ్ఞాని హృదయం కూడా
క్షమాహృదయం ఉంటుంది. నెక్స్ట్ ఆర్జవం. ఆర్జవం అంటే సరళత, సరళంగా ఉండడం. ప్రతి విషయం లోపల ఒక స్పష్టత ఉంటుంది. నిర్భయంగా ఉంటాడు. ఎవరితో మాట్లాడాలనుకుంటే స్పష్టంగా పోయి మాట్లాడతాడు. ఎవరికి భయపడ్డాడు. ఏదైనా అడగాలనుకుంటే స్పష్టంగా అడుగుతాడు. జటిలం చేసుకోడు. భయము లేనివాడు విషయాన్ని అప్పటికప్పుడే, సందేహం ఏమని ఉంటే అప్పటిదప్పుడే తీర్చుకుంటాడు. ఏ విషయాన్ని జటిలం చేసుకోడు. స్పష్టతలో ఉంటాడు. జటిలం చేసుకునేవాడు ఒక వ్యక్తికి మాట్లాడాలంటే భయపడతాడు. ఏదైనా తప్పు చేస్తే మధ్యలో ఎవరికైనా ఒక వ్యక్తికి తెచ్చి మాట్లాడతాడు. అప్పుడు వాడు ధైర్యంగా ఉండలేడు. ఆధ్యాత్మిక మార్గంలో మనిషి ఎంత సరళంగా ఉంటే అంత ముందుకు పోతాడు. ఎంత శరణాగతి ఉంటే అంత ముంగడిపోతాడు. మాటలో నిర్భయం ఉంటాడు. విషయాన్ని అటు ఇటు తిప్పడు. ధైర్యంగా మాట్లాడతాడు. సంశయం ఒకవేళ వస్తే నీ మీద నాకు చిన్న సంశయం వచ్చి నాకు స్పష్టత ఇయ్యి అని అంటాడు. చెప్పండి అంటాడు. ఎవరికి మాధ్యం తీసుకోడు. కొంతమంది భయపడతారు. తప్పు చేసే వృత్తి ఎవరికైతే ఉంటుందో వారే భయపడతారు. ప్రతిదానికి ఎదుటివాడికి సహాయం తీసుకోడు. జటిలంగా ఉండేవాడు. కొన్నిసార్లు ధైర్యం కూడా చేస్తాడు. సో మనిషి నిజాయితీగా ఉండాలంటే ఎలాంటి కారణాలు అవసరం లేదు. తప్పుదారి నడవడానికి కారణాలు ఉంటాయి. నిజాయితీగా నడవడానికి కారణాలు ఏం అవసరం లేదు. ఎలాంటి సాధన అవసరం లేదు. నిజాయితీ అన్నది మన మూల స్వభావం. మనం అనుకుంటే లైఫ్ లాంగ్ నిజాయితీగా ఉండవచ్చు. అది మూల స్వభావం. అది మన లోపల స్వభావం ఉన్నది. దానికి ఏ తపస్సు అవసరం లేదు. చెడు దారిలో పోవాలంటే దానికి ఆలోచన ఉంటుంది, ప్లానింగ్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి. కానీ నిజాయితీగా ఉండడానికి ఎలాంటి ప్లానింగ్లు అవసరం లేదు. నేను ఈ పని చేయాలనుకుంటున్నాను నిజాయితీగా. ఇంట్లో అమ్మ చెప్పింది ఇవి తీసుకురా అని. అన్ని వస్తువులు తెచ్చిండు. ₹1 తీసుకోకున్నట్టు హిసాబ్ అంతా చెప్పిండు. దీనికి ఏం తపస్సు లేదు, ఏం లేదు. నిజాయితీగా ఉండడానికి ఎలాంటి సమస్య లేదు. ఏదన్నా కమిషన్ కొట్టాలంటే ఇంట్లో మనకి ఏమైనా పని చెప్పినప్పుడు, ఫ్యాక్టరీలో ఏదన్నా మనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చినప్పుడు దాన్ని నిజాయితీగా కాకుండా తప్పుదారిని పోవాలంటే, డబ్బులు నొక్కేయాలంటే అప్పుడు ప్లానింగ్ చేయాలబడుతుంది. తప్పు పని చేయాలంటే ప్లానింగ్ చేయాలబడుతుంది. నిజాయితీగా ఉండాలంటే ప్లానింగ్ చేసే అవసరం లేదు. స్వచ్ఛమైన మనసు ఉన్నాడు సరళంగా ఉంటాడు. కల్మషం ఉన్నాడు అటు ఇటు పోతాడు. సో సరళంగా ఉండాలి. నెక్స్ట్ దయ. మనసు కామంతో, క్రోధంతో, విషయాలతో సంఘర్షం ఉన్నవాడు ఎదుటివాడి మీద దయ ఎప్పటికీ చేయలేడు. ఎదుటివాడి మీద దయ చెయ్యాలంటే ముందు మనసు, హృదయం అత్యంత దయ కలిగి ఉండాలి. అప్పుడే శక్యం. కామము, క్రోధము, అసలు దయ మనుషుల మీదనే కాదు, పశువుల మీద కూడా దయ ఉండాలి. ఒక స్వామి చెప్తాడు, ఒక గురువు అంటాడు,
ప్రాణి అన్నిటిలోన పరమాత్ముడు సమముగా వ్యాపించి ఉన్నాడు మనస. దైవ దృష్టిచే నీవు ఎల్ల ప్రాణులందు దయగలిగి ఉండుము మనస అంటాడు. అన్ని ప్రాణి కోట్ల ఏమైతే జీవరాశులు ఉన్నాయో, మనసులు, ప్రాణులు, జలచర ప్రాణులు, పక్షులు, ఇవన్నిటి హృదయాల లోపల భగవంతుడు సమముగా ఉన్నాడు, వ్యాపించి ఉన్నాడు. దైవ దృష్టిచే నీవు ఎల్ల ప్రాణులను దయగలిగి ఉండు. అన్ని ప్రాణుల మీద దయగలిగి ఉండు. అన్ని ప్రాణి హృదయం లోపల పరమాత్ముడే ఉన్నాడు. ప్రతి జీవి దేహంబు పరమాత్మ నివసించు స్థానమే అగును ఓ మనస. సద్గుణాలు ఉన్నట్టి పుష్పాలచే నీవు పూజించు ఆత్మను మనస్సు. ప్రతి జీవి దేహంబు పరమాత్మ నివసించు స్థానమే అగును మనస్స. ఈ శరీరం అన్నది భగవంతుడు నివాసించే ఒక స్థానం, ఒక మందిరం. హృదయంలో ఉన్నాడు నిరాకార బ్రహ్మస్వరూపం పరమాత్ముడు. పరమాత్ముడు హృదయంలో ఉన్నాడంటే మరి శరీరం ఒక మందిరమే కదా. ఈ మందిరాన్ని ఎంత స్వచ్ఛంగా పెట్టుకోవాలి. మన శరీరం మందిరమే, మన ఎదుట ఉన్నవాడు వాడి శరీరం కూడా మందిరమే. ఒక మేక, ఒక కుక్క, ఒక కోడి, ఒక పంది, ఎన్ని జీవరాశులు, అన్ని జీవరాశుల యొక్క శరీరాలు అన్నీ మందిరమే. జడం లోపట, చైతన్యం లోపట, గాలి లోపట వ్యాపకమై ఉన్నది. పరమాత్ముడు సమముగా ఉన్నాడు భగవంతుడు. దైవ దృష్టి కావాలి దీనికి, జ్ఞాన దృష్టి కావాలి దీనికి. ఈ జ్ఞాన దృష్టి కావాలంటే మన లోపల దయ ఉండాలి. దయ లేనిది దేవుడు కనబడడు, దేవుడు దర్శించడు. దయ అవసరం, దయగలిగి ఉండాలి. నెక్స్ట్ సంతోషం. కొంతమందికి ఎంత సంపాదించిన తృప్తి అన్నదే ఉండదు. ఇంకా కావాలి, ఇంకా కావాలి అనే లాలస ఉంటుంది. ఇంకా ఏదో తక్కువైంది అని అత్యాశ ఉంటుంది. అత్యాశ ఉన్నోడు ఎప్పుడు సంతోషంగా ఉండడు. మనిషికి డబ్బు అవసరము, అందరికి అవసరం. ఒక సన్యాసికి కూడా అవసరం, ఒక బ్రహ్మచారికి అవసరం, గృహస్థకు అవసరం, అన్ని ఆశ్రమాల్లో ఉన్నవారికి అందరికి అవసరం. కానీ అది ఎంత అవసరం? ఒక లిమిట్. 1,00,000, 2,00,000, 10 లక్షలు, 1,00,00,000, 2 కోట్లు. జీవితం అంతా మనము ఎంత సంపాదిస్తాము? 50 ఏళ్ళు, 60 ఏళ్ళు ఉన్నాయి. నువ్వు 30 ఏళ్ళకి అంత సంపాదించినావు అనుకో, ఒక 30 లక్షలు సంపాదించినావు అనుకో, దాంతో జీవితం అంతా కుక్కొని తినవచ్చు. అంతట్లో సంతృప్తిగా ఉంటే ఉండవచ్చు. ఇంకా సంపాదించుకుంటే సంపాదించు. దానికి ఒక టార్గెట్ అనేది కూడా ఉండాలి. టార్గెట్ లేకుంటే అత్యాశ పెరుగుతుంది. ఒకవేళ నిష్కామకర్మ స్థితిలో ఉంటే, అత్యాశ నీకు పెరగకుంటే నువ్వు ఎంతనే సంపాదించుకో, తప్పులేదు. నువ్వు కోట్లు సంపాదించవా, 10 కోట్లు సంపాదించవా, అది నీ ఇష్టం. కానీ నిష్కామకర్మ స్థితిలో నువ్వు ఉండాలి. ధనం సంపాదించిన తర్వాత పంచగుణం కూడా ఉండాలి. కొంత ఏడ అవసరం ఉన్నదో, ఏడ జీవరాశులకు అత్యంత దరిద్రంగా ఉన్నవానికి పంచాలి. పంచితే హృదయం పెద్దగా ఉంది, విశాలం. పంచేవాడి దేవుడు ఆత్మతృప్తి ఇస్తాడు. వివేకం ఉన్నవాడు డబ్బు అవసరమే అనుకొని సంపాదిస్తాడు. దాంతో అహంకారం పెంచుకోవడానికి కాదు. ఇది స్పష్టత ఉండాలి. మనిషికి బతకడానికి వస్తువులు అవసరాలు. ఆ వస్తువులు కావాలంటే డబ్బు అవసరం. అన్న వస్త్ర నివారణ. కానీ అత్యాశంకు పోవద్దు ఎప్పుడు. అత్యాశంకు పోయినవాడు అంక నిద్ర పట్టదు.
నిద్ర పట్టదు. బిజినెస్లో లాస్ వస్తే వాడు సహించలేడు. అసంతృప్తి ఉంటుంది మనసు ఎప్పటికీ. సంతోషంగా ఉండాలంటే పంచాలి, పంచ స్వభావం ఉండాలి. ఎంత సంపాదించుకోవాలో దాని మర్యాద ఉండాలి. సంపాదించే కర్మ చేసేటప్పుడు కర్తాపణ ఉండద్దు. కర్మ చెయ్యాలి, కర్మలో కర్తాపణ ఉండద్దు. నిష్కామ కర్మతో ఉండాలి. నిజాయితీగా పని చేసుకుంటావు, కర్మఫలం వస్తుంది, 100% వస్తుంది, రాదన్నట్టు లేదు. అది వస్తుంది. నిజాయితీగా నువ్వు చేసుకుంటావు. ఆసక్తి పెట్టుకొని చేసుకో. కర్మ చేసేటప్పుడు ప్లానింగ్ చేయి. ఆ ఫలం ఎప్పుడు భూమిలో విత్తనం నాటేటప్పుడే ఆలోచించాలి. ఋతు ఎట్లా ఉంది, ఏమి నీళ్ళు ఎంత ఉంటుంది, ఏం లేదు. అప్పుడు ఆ లాభం వస్తుందా లేదా ముందు ఆలోచించి పంట వేయాలి. పంట వేసిన తర్వాత గాలివానకు పంట పాడైతే అప్పుడు బాధపడకు, ప్రయత్నిస్తావు. నిష్కామకరం అంటే నిరంతర ప్రయత్నం ఉంటుంది, బాధపడేదనే ఉండదు. ఫలం కోసం ఎదురు చూడడు, కర్మ చేస్తుంటా వదడు. కర్మ చేస్తే ఒకరోజు ఫలం వస్తుంది. అది సో నిష్కామ కర్మ స్థితిలో ఉండి కర్మ చేయాలి. నెక్స్ట్ సత్యం. అజ్ఞాని వ్యక్తి అశాశ్వతమైన వస్తువులు, మనసులు, ప్రాపంచిక విషయాలు మీద శాశ్వత బంధం పెట్టుకుంటాడు. జ్ఞాని అజ్ఞాని ఇద్దరు ఉంటారు. అజ్ఞాని ప్రాపంచిక విషయాల మీద బంధనం పెట్టుకుంటాడు. జ్ఞాని పరమ సత్యాన్ని నమ్ముకొని బతుకుతాడు. ఆత్మసత్యం. ఆత్మ విడిచిపెట్టి మిగిలిందంతా మిథ్య, అనిత్యం. అంతా అనిత్యమే. ఏది శాశ్వతం లేదు. శరీరం శాశ్వతం లేదు, పదవి శాశ్వతం లేదు, జాగృతం, స్వప్నం, సుషుప్తి ఇది కూడా శాశ్వతం లేదు. ఇవన్నిటికీ అతీతంగా సాక్షిగా ఏమైతే ఉందో చైతన్యం, అది శాశ్వతం, అదే ఆత్మ, అదే బ్రహ్మ, అదే నిరాకారం, అది శాశ్వతం. సత్యాన్ని పట్టుకోవాలి. బుద్ధిమంతుడు అవసరానికి సంబంధం పెట్టుకుంటాడు, కానీ మనసులో బంధం అన్నది పెట్టుకోడు. తానెవరో తాను తెలుసుకొని ఆ స్థితిలో ఉంటాడు. అష్టావక్రముని చెప్తున్నాడు, ముక్తి కావాలంటే ఇవన్నీ గుణాలు పరిపూర్ణంగా ఉండాలి, అప్పుడే పాత్రుడు. జ్ఞానం కావాలంటే, ముక్తి కావాలంటే, వైరాగ్యం కావాలంటే ఇవన్నీ గుణాలు ఉండాలి. జ్ఞానము నోటి మాట కాదు. నీకు ఆత్మజ్ఞానం అయింది, నీకు ఆత్మజ్ఞానం అవుతుంది, గురువు శిష్యుని నెత్తి మీద చేయబడితే జ్ఞానం అట్లేం లేదు. కానీ ఇప్పుడైతే సమాజంలో గురువు నెత్తి మీద చేయబెట్టు అని శిష్యులు కొంతమంది వాళ్ళ మీటికి గురువు చేయి తీసుకొని నెత్తి మీద పెట్టుకుంటారు, కాలు మొక్కుతారు. కాలు మొక్కినా చేయి పెట్టుకున్నా ఏం రాదు. అదొక శ్రద్ధ ఉంటుంది శిష్యులది, అట్లేం రాదు. ఎప్పటిదాకా రాగద్వేషాలు ఉన్నాయో, ఎప్పటిదాకా దుర్గుణాలు ఉన్నాయో అప్పటిదాకా జ్ఞానం కలగది. అశాశ్వతమైన విషయాల మీద బంధం పెట్టుకున్నన్ని రోజులు జ్ఞానం కలగదు. అందుకే అష్టావక్రముని క్షమ కావాలి, ఆర్జవం, దయ, సంతోషం, సత్యం, ఇవన్నీ గుణాలు అవసరం. ఇవన్నీ అమృతంతో సమానం అని భావించి దాన్ని పానం చెయ్యంటాడు, స్వీకారం చేయాలి. అప్పుడే ముక్తి కలుగుతుంది అంటాడు.
సో జ్ఞానం అనే నోటి మాట అయితే కాదు. దానికి శ్రవణం, మననం, నిధిధ్యాసం అవసరం. ఇది తపస్సు కాదు, నా ధ్యానం కాదు. నేనెవరు? భగవాన్ రమణ మహర్షి ఇదే చెప్తుండే, నువ్వెవరో తెలుసుకో అని అంటుండే. మనస, బుద్ధ, చిత్తమ, అహంకారం. ఒక శిష్యుడు అంటుండే, నా మనసు బాధిస్తుంది భగవాన్ అంటుండే. నీ మనసు బాధిస్తుంది అని చెప్పేటోడు ఎవడు అని భగవాన్ చెప్తుండే. ఆ ఒక్క మాటలో ఎంతో అర్థం ఉంది. నా మనసు బాధిస్తుంది అనేది ఎప్పుడైతే అన్నాడు శిష్యుడు, నీ మనసు బాధిస్తుందని చెప్పేటోడు ఎవరు? మనసు చెప్పదు. మనసు జడం. ఆ మనసు బాధిస్తుంది చూసేటోడు ఎవడైతే ఉన్నాడో సాక్షి, చైతన్యం, వాడు శాశ్వతం. వాడు ఎప్పుడు బాధియ్యాడు. వాడు చూస్తూ ఉంటాడు. అది చూసేవాడే నువ్వు అని చెప్తాడు. ఎంత సరళంగా ఉంటే అంత సహజంగా జ్ఞానం కలుగుతుంది. కలిగే విషయం కాదు, అర్థం చేసుకునే విషయం ఉన్నది. ఇది కలగడం, ప్రాప్తం చేసుకోవడం, ఇదంతా భాష. ప్రాప్తం అయ్యే ఉన్నది. జస్ట్ అజ్ఞానం అన్నది ఏడేడ బంధనంలో ఉన్నది తెలుసుకుంటే నెక్స్ట్ ముక్తి ప్రాప్తమే ఉన్నది. అద్దంలో మన ముఖం చూడాలంటే బాగా దుమ్ము ఉన్నది. జస్ట్ బట్టతోటి దుమ్ము తుడిస్తే మన ముఖం కనబడుతుంది. ఇది కూడా అంతే. బంధనం ఏడేడ ఉందో, ఏడరాగద్వేషాలు, అవి తెలుసుకుంటే, అటాచ్మెంట్ లేకుండా ఉంటే ముక్తేగా. ఇదే నేను ఈరోజు చెప్పాడు. సో ఈ సలహాలు కావు, సూచనలు కావు, సరదాగా చెప్పినా మీరు కూడా సరదాగా వినండి. ధన్యవాదాలు. మీ రవిదాస్. సర్వే జనా సుఖినో భవంతు.